చెప్పాను కాబట్టి చివరిలో ఆ కవిత చదివి ముగిస్తాను. బతుకమ్మ ఏంటంటే మిగిలిన భారతదేశానికి, తెలంగాణ లేదా హైదరాబాద్ భారతదేశానికి, హైదరాబాద్ సంస్థానానికి, ఏరియాకి ఒక తేడా ఉంది. ఆ తేడాయే ఈ బతుకమ్మని పుట్టించింది. ఏం తేడా ఉంది చూద్దాం. 1323 సంవత్సరం దాకా కాకతీయులు మనల్ని పాలించారు. తర్వాత 1948 దాకా ముస్లిం రాజులు పాలించారు. అంటే మొదలు కుతుబ్ షాహీలు పాలించారు, తర్వాత అసఫ్ జాహీలు పాలించారు. మిగిలిన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పాలించారు. బ్రిటిష్ వాళ్ళ లక్ష్యం ఏంటంటే వాళ్ళు దోపిడీ చేసుకొని ఇంగ్లాండ్కు పట్టుకపోవడం. కాబట్టి మీ ఆట, మీ పాట, మీ వ్యవహారం మీదంతా మీరు చూసుకోండిరా అని అక్కడ వదిలేశారు వాళ్ళని. వాళ్ళు సజావుగా చేసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అసఫ్ జాహీలు, కుతుబ్ షాహీలు అనే పాలకులు ఏంటంటే వాళ్ళు బయటోళ్ళు కాదు. ఇండియాకి వచ్చి వాళ్ళ తాతలో ముత్తాతలో ఎవరో ఇండియాకి వచ్చి ఇండియాలోనే సెటిల్ అయ్యి ఇదే మా దేశం అనుకొని ఈ ప్రజల జీవితాల్లోకి చొచ్చుకొని వచ్చారు. వాళ్ళు ఆడారు, వాళ్ళు పాడారు, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ కల్చర్ మన మీద రుద్దారు, మన కల్చర్ని కొంత వాళ్ళు రుద్దుకున్నారు. కాబట్టి ఈ రెండు రాజవంశాల కాలంలో డిఫరెంట్గా మన వాళ్ళు భయం కొద్దీ కొన్ని కొత్త కళల్ని పుట్టించుకున్నారు. అట్లాంటి ఒక కళ బోనాలు. ఈ బోనాలు ఆంధ్రప్రదేశ్లో ఉండదు, ఈ బోనాలు మహారాష్ట్రలో ఉండదు, ఈ బోనాలు కర్ణాటకలో ఉండదు, ఉత్తర భారతదేశంలో ఉండదు. మనకే ఎందుకు ఉంటుంది అంటే నేను ఇందాక చెప్పిన కారణం వల్ల మన సంస్కృతి ఎక్కడ పోతుందో అని మనం ఒక దేవతకి ఒక బోనం అంటే భోజనమే, భోజనానికి వికృతి రూపం బోనం. ఈ బోనాన్ని పుట్టించుకుంది తెలంగాణ. అంతేనా? ఆ తర్వాత కొంతకాలానికి ప్రకృతితో మనం మమేకమయ్యే విధానాన్ని నిలబెట్టుకోవడం కోసం మిగిలిన ప్రాంతాల వాళ్ళకి భిన్నంగా మనం ఒక ఆటని ఆడుకోవాలి. అది కూడా కనీసం ఆడవాళ్ళైనా వాళ్ళ కల్చర్ని మన మీద రుద్దకుండా 7 రోజులు 8 రోజులు ఆడుకోవడం కోసం ఒక బతుకమ్మని పుట్టించుకుంది తెలంగాణ. ఇంకా కొంచెం లోపలికి పోతే రాజులని, ఏ రాజులైనా, హిందూ రాజులైనా ముస్లిం రాజులైనా, రాజులందరూ ఒకటే తిరుగుంటారు. రాజుల లక్ష్యం దోపిడీయే. కాబట్టి ఆ రాజులకు, కాకతీయ రాజులకు వ్యతిరేకంగానే పోరాటం చేసిన సమ్మక్క సారక్క వాళ్ళు ఒక దేవతల్లాగా కొలవబడి వాళ్ళ జాతరని ఒకటి మనం నడిపించుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా ఇంకా ఊరూరికి ఒక ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, మారెమ్మ అనే గ్రామ దేవతని కూడా పుట్టించుకుంటున్నాం. మీరు ఈ 4-5 రకాల పండగలు చూడండి, మిగిలిన బ్రిటిష్ ఇండియాలో ఎక్కడ ఉండవు. అది తెలంగాణకు ప్రత్యేకం. అందుకే మనందరం గర్వపడుతూ ఆనందిస్తూ బతుకమ్మని చేసుకోవాలి. ఈ బతుకమ్మలో ఒక్క ఆట ఉంటుంది, మీకు తెలుసు కదా. సరిగ్గా ఆడరాని వాళ్ళు ఎట్లా తేలిపోతూ ఉంటారు, బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడుతుంటారు. చుట్టుకాముడు వేస్తూ ఉంటే బాగా ఆడొచ్చిన పిల్లలు చాలా హుషారుగా ఆడుతుంటారు, ఆడరాని వాళ్ళు కొంచెం సిగ్గుపడుతూ నవ్వుకుంటూ మెజ్జగా తప్పుకొని బయటకు వెళ్ళిపోతారు. ఆట ఉంటుంది అందులో. తర్వాత పాట ఉంటుంది. పాట చెప్పే వాళ్ళకి చాలా బాగా వస్తుంది పాట, కోరస్ ఇచ్చే వాళ్ళకు కొంచెం తక్కువగా వస్తుంది. పాట కూడా ఉంటుంది. తర్వాత మొత్తం తమ జీవితపు సారాన్ని చర్చించుకునే ఒక వేదిక. పెళ్ళైన తర్వాత అమ్మాయి అత్తగారింటికి పోతుంది. అత్తగారింటికి పోయిన తర్వాత ఇప్పుడున్నట్టు ఉండకపోయేది వెనకట. అత్తగారింట ఇల్లు అంటే చాలా కష్టాలు వాళ్ళకి. ఆ కష్టాలని కొద్ది రోజులు వదిలేసి వచ్చి అమ్మగారింటికి వచ్చి వీళ్ళతో ఆడుతూ పాడుతూ పక్కన కొత్త పెండ్లి పిల్లలు అత్తగారింట్లను వదిలేసి వచ్చిన వాళ్ళందరూ పోయి ముచ్చట్లు చెప్పుకోవడానికి ఇది ఒక కేంద్రం అయ్యేది వారం రోజులు. ఇవన్నీ నిబిడీకృతమై ఈ బతుకమ్మ అనే పండగ ఇంత సజావుగా వర్ధిల్లింది.